హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే నాది వెంకటేశ్వర స్వామి పూజ 3వ వారం అండి. అయితే అందు గురించి అయితే మీకు నువ్వుల లడ్లు కూడా నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నానండి. ముందుగా అయితే ఒక చిన్న బౌల్ నువ్వులు తీసుకున్నాను. అవి దొరగా వేయించుకున్నాను. మరీ పచ్చి ఉండకుండా దొరగా వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ బౌల్ బెల్లము, ఒక ఇలాచి అండి తీసుకొని 3 గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్లా వేసుకొని ఇలా ముద్దలా కట్టుకుంటే ముద్ద రెడీ అయిపోతుందండి. బెల్లం వేస్తాం కాబట్టి మనకి ముద్ద ఈజీగా కట్టుకుంటుంది. ఇలా నేను ఒక 7 ముద్దలు అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పిండి దీపాలు అండి, పిండి దీపాలకైతే నేను బియ్య పిండి ఒక మీడియం గ్లాస్ సైజు తీసుకున్నానండి. ఒక గ్లాస్ సైజు మీడియం అయితే అందులో ఒక అరటిపండు, పచ్చకర్పూరము, ఇంత బెల్లం తురుము, ఆవు పాలు, నెయ్యి, వాటర్ ఏమి వేయలే అండి. ఆవు పాలు పోస్తాం కాబట్టి ఇవన్నీ వేసుకొని పిండిలాగా ముద్ద వేసుకొని పక్కకి పెట్టుకొని ఒక 10 నిమిషాలు నానాలండి. నానితే మంచిగా వస్తాయి ప్రమిదలు అనేది. నానిన పిండిని పక్కకి తీసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత నేనైతే కోలా తీసుకున్నానండి. మనం చపాతీలు రాకే కోలా, దానికి పొడి పిండి రద్ది ఈ విధంగా అయితే నేను పిండి దీపాలను ప్రిపేర్ చేసుకుంటా. మీ ఇష్టం, మీకు ఎలా అనుకూలంగా ఉంటే అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత నేను లాస్ట్ వీక్ వేసిన క్లాత్ అండి వాష్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నా. మళ్ళీ కావాలంటే కొంతమంది కొత్త క్లాత్ కూడా 7 వారాలకి 7 బ్లౌజ్ పీస్లు అయితే పీటమీన వేసుకుంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఒకటే క్లాత్ వేద్దాం అనుకుంటున్నా. అంటే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకోవాలండి. డబ్బున్న వాళ్ళైతే ఎన్ని రకాలైన వేస్తారు. మనం లేని వాళ్ళ మిడిల్ క్లాస్ కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. నేనైతే యథావిధిగా పీట కడుక్కొని శుభ్రం చేసుకొని పసుపు రుద్దుకొని అష్టదళ పద్మ ముగ్గు బియ్య పిండితో వేసుకున్నానండి. ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసుకొని పక్కకి పెట్టుకొని కింద పీట గంధం రాసుకొని బొట్లు పెట్టుకున్నాను. తర్వాత ఆ క్లాత్ అనేది వేసుకొని ఒక చిన్న గ్లాస్ బియ్యం అండి, బియ్యం కూడా పోసుకొని బియ్యం మీద మనం ఫోటో శుభ్రం చేసుకోవాలండి. బొట్లు గీట పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామిది. బొట్లు పెట్టుకొని తులసిమాల కంపల్సరీ ఉండాలండి. తులసిమాల ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి తులసిమాల అనేది చాలా ఇష్టము. అందు గురించి అయితే తులసిమాల ఉండాలి. మేమైతే మాకు ఇక్కడ దగ్గరలో ఏం దొరకదండి. మేమైతే చాలా లాంగ్ వెళ్ళి తెచ్చుకుంటాం తులసిమాల కోసం. అయితే పూలు అంటే ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి కానీ తులసిమాల అయితే ఎక్కువ శాతం పెట్టారు. మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్న దగ్గరనే మనకి తులసిమాల అనేది దొరుకుతుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అంత ఇష్టం, ప్రీతికరము తులసిమాల అంటే. అందు గురించి మేము మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నామండి తులసిమాల. ఇవి ముడుపు అండి. మనం మొదటి వారమే ముడుపు కట్టుకుంటాం కదా. ముడుపు ఏ విధంగా కట్టుకోవాలంటే ఖర్జూరాలు, కొంతమంది ఖర్జూర కూడా యాడ్ చేస్తారు. ఖర్జూర నేనైతే వేయలేదండి. నేను ఏ విధంగా ముడుపు కట్టుకున్నానో అది మీకు చూపిస్తాను. పసుపు గణపతి అండి, పసుపు గణపతి ఆవు పాలతోని, వాటర్ వేయకుండా ఆవు పాలతోని చేసుకున్నానండి. పసుపు గణపతి చేసి పక్కకి పెట్టుకున్నాను. మీకు ఈ ముడుపు గురించి అయితే చెప్తాను. ఆ వీడియో అయితే లేదండి ముడుపు గురించి. నేను ఏ విధంగా చేసినా చెప్తాను. ఒక వైట్ క్లాత్ కర్చీఫ్ ఉంటుందండి. ఆ కర్చీఫ్ని పసుపు నీళ్ళలో నానబెట్టి ఆరిన తర్వాత మనకి ఇట్లా ఎల్లో కలర్ అవుతుంది. ఆరిన తర్వాత ఆ ఎల్లో కలర్ అయిన పసుపు క్లాత్లో ఏం చేయాలంటే మనం పచ్చకర్పూరము, జవ్వాజి, పసుపు, కుంకుమ, అక్షింతలు, మన తోచినంత 11 రూపాయలు, 5 రూపాయలు, ఇట్లా 101 రూపాయి, ఇట్లా ఎంత అంటే అంత పెట్టుకోవచ్చండి ముడుపు. నేనైతే 101 రూపాయి పెట్టుకున్నాను. అక్షింతలు ఇవన్నీ వేసుకొని ముడుపు, ఇంత బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. ముడుపులో వేసుకొని 3 ముళ్ళు వేసుకొని మనకి ముడుపు మీద ఇట్లా గోవిందనామాలు పెట్టుకోవాలి. కనిపిస్తుంది కదండి మా అన్న ముడుపు మీద గోవిందనామాలు అట్లా కట్టుకున్నానండి. ఫస్ట్ వీకే ప్రిపేర్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే మనం 7 వీక్స్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా ఫస్ట్ వీక్ చేసుకుంటేనే 7 వారాలు పూజ కూడా ముడుపుకు అందుతుంది కదా. అందు గురించి అని నేను మార్నింగే ముడుపు కట్టుకున్నాను. మార్నింగే కట్టుకోవాలి. ఈవినింగ్ పూజ నార్మల్గా ఉంటుంది కాబట్టి మార్నింగ్ లేవాలండి. ఈ పూజ గురించి కొంతమంది సాయంత్రం పూట చేసుకోవచ్చా అని అడుగుతారు. సాయంత్రం పూట కాదండి, సుప్రభాతం అంటే వెంకటేశ్వర స్వామికి మార్నింగే చేయాలి మ్యాక్సిమం. సాయంత్రం నార్మల్ పూజ, అష్టోత్తరం, గోవిందనామాలు చదువుకుంటే సరిపోతుంది సాయంత్రం పూట. నేనైతే ఒక వీడియో అయితే యూట్యూబ్లో పెట్టుకుంటానండి. నేను పంతులు జరిపించిన వీడియో పూజ అంటే ఇప్పుడు మనకి మంత్రాలు అవన్నీ రావు కదా, బుక్లో చదువుతాంలే కానీ ఎంత చదివినా కానీ వాళ్ళు చదివినంత కొంచెం అనిపించదు కదా. మళ్ళీ పంతుల్ని పిలిపించుకొని పూజ చేయించుకునే స్తోమత మనది కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళది. అందు గురించి అని నేనైతే ఒక వీడియో యూట్యూబ్లో పెట్టుకుంటానండి. యూట్యూబ్లో వీడియో ఆన్ చేసుకొని పంతులు ఏం చెప్తాడో దాన్ని బట్టి నేనైతే పూజ చేసుకుంటాను. అంటే పంతులు మన పక్క నుండి మనతో చేయిస్తున్నట్టే అనిపిస్తుంది ఆ వీడియో. కాకపోతే పంతులు ఉండడు, పంతులు బదులు పంతులు వాయిస్ అనేది ఫోన్లో ఉంటుంది, అంతే తేడా. మనకేం కావాలో అవి కూడా చెప్తాడు వీడియోలో. ఏ వీడియో మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోలు వస్తాయి. అండ్ మనకి ఏది అనుకూలంగా ఉంటే
అది చేసుకో ఆ పూజ ఆ వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని. ఇంకొకటి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని చూడండి, డైరెక్ట్ నెట్ ఆన్ చేసుకొని ఆ వీడియో చూసుకుంటా పూజ చేసారనుకో మధ్యలో మధ్యలో యాడ్స్ వస్తుంటాయి, మధ్యలో డిస్టర్బెన్స్ అవుతాయి. నాకు అట్లనే అయింది. అందు గురించి అని ఫస్ట్ అయితే వీడియో డౌన్లోడ్ చేసుకొని నెట్ ఆఫ్ చేసుకొని వీడియో పెట్టుకొని పూజ చేసుకోండి. నెక్స్ట్ నేను పిండి దీపాలు అండి. పిండి దీపాలకి గోవిందనామాలు కంపల్సరీ గోవిందనామాలు పెట్టుకున్నాను. పిండి దీపాలలో ఒక్కొక్క పిండి దీపంలో 7 వత్తులు కలిపి ఒక వత్తిలా చేసుకున్నాను. అట్లా 7 దీపాలలో 7 ఒత్తుల్లాగా ఒక్కొక్క వత్తి చేసుకొని పెట్టుకున్నానండి. తమలపాకులు పెట్టుకున్నాను. తమలపాకుల మీద కొన్ని అక్షింతలు, పసుపు, కుంకుమ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పిండి దీపాలు అనేవి పెట్టుకున్నానండి. పిండి దీపాలు పెట్టిన తర్వాత పూలు కూడా ఒక్కొక్కటిగా పెట్టుకున్నానండి. తర్వాత మనకి పెద్ద దీపంతలు ఉన్నాయి కదా, అందులో కూడా ఒక 2 ఒత్తులు వేసుకొని నూనె పోసి పెట్టుకోవాలండి. నేను నైవేద్యాలు ఏమేమి చేసిన అంటే వడపప్పు, నల్ల అంగుర అండి, ఈ ద్రాక్ష, నల్ల ద్రాక్ష అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే నలుపు అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి నలుపు నైవేద్యంగా పెట్టాలని చాలామంది అంటారు. అందు గురించి నేను కంపల్సరీగా నాకు ఇప్పుడు గ్రేప్స్ అయితే మ్యాక్సిమం కొన్ని దొరకవు సీజన్లో. నేనైతే పెట్టుకుంటున్నాను. నేనైతే తెచ్చుకున్నానండి. అక్కడిక్కడ బాగా తిరిగినా ఇంకా రాను సీజన్ అయితే ఉండదు. మరి ఏం దొరుకుతుందో వీలైన ధరకి ఈ బ్లాక్ గ్రేప్స్ దొరికేంత వరకు అయితే పెడదామని అనుకొని నేను కంపల్సరీ ఇక్కడ మా చుట్టుముట్టు కూడా దొరకవని చెప్పి లాంగ్ వెళ్ళాలి, అట్లా పోయి తెచ్చుకున్నాను. ఈ గ్రేప్స్ తెచ్చుకున్నా. అట్లాగే మనకి ఏమంటారు వడపప్పు, పెసరపప్పు అండి. ఒక అర్ధగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకొని ఆ పచ్చి పెసరపప్పు తర్వాత తీసుకొని ఆ నీళ్ళు వంపేసుకొని అందులో ఇంత బెల్లం ముక్కలు, ఇంత 2 తులసి ఆకులు పెట్టుకుంటే అదొక నైవేద్యం అవుతుంది. నీళ్ళ లడ్లు, అలాగే నల్ల ద్రాక్ష అండి, అలాగే పచ్చిపాలు, ఆవు పాలు ఉంటాయి కదండి, ఆవు పాలలో బెల్లం ముక్క వేసుకున్నానండి. అదొక నైవేద్యం. చలిమిడి అండి, బియ్య పిండితోని అంత బెల్లం, ఇంత నెయ్యి, పాలు వేసుకుంటే అదొక చలిమిడి అండి. అలాగే పానకం అండి, కంపల్సరీగా వెంకటేశ్వర స్వామికి పానకం అంటే చాలా ఇష్టం. పానకం కూడా అందరికీ తెలిసే ఉంటుంది. పానకం ఏ విధంగా వేసుకోవచ్చో. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో బెల్లం ముక్క వేసుకొని తులసి ఆకులు ఇంకా ఇలాచి వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది లవంగాలు ఇట్లా కూడా వేసుకుంటారు, ఇష్టము. నేనైతే ఏం వేయలేదు, ఓన్లీ ఇలాచి వేసిన. అలాగే అరటిపళ్ళు అండి, అరటిపళ్ళు కూడా కంపల్సరీ ఉండాలి. నాకు ఈ మొత్తం ఒక 7 అయినాయండి నైవేద్యాలు అరటిపళ్ళతో. కొబ్బరికాయలకు పెట్టలేదు, కొబ్బరికాయలకు పెడితే 8 అవుతాయి అటు ఇటు. నాకైతే మొత్తం దాదాపు అనుకోకుండా అట్లా సెట్ అయిపోతుంది. కంపల్సరీ ఫస్ట్ వీక్ ఇట్లా కానీ పెట్టినందుకు మళ్ళీ తర్వాత కూడా అన్ని వారాలకి ఇట్లనే పెట్టాలనిపిస్తుంది. కొందరు ఇష్టం అండి, ఇష్టంతో కొందరు ఓన్లీ ఒక నవ్వుల లడ్డు పెట్టుకొని చేసుకోవచ్చు, లేకపోతే ఒక గ్రేప్స్ అయినా పెట్టి చేసుకోవచ్చు. ఫ్రూట్స్ మన స్తోమతను పెట్టండి. ఇవన్నీ చేయాలంటే ఏం లేదు, ఏవి చేయాలంటే అవి చేసుకోవచ్చు. సాయంత్రం కూడా ఏం లేదండి, సాయంత్రం పూట కూడా పిండి దీపాలు పెట్టనవసరం లేదు. నార్మల్గా ఈ 2 దీపాలు ఉన్నాయి కదా, 2 దీపాలు వెలిగించుకుంటే సరిపోతుంది. మనం గ్రేప్స్ ఎట్లా తీసుకుంటాం కదా, ఎక్స్ట్రానే కొన్ని గ్రేప్స్ తీసి పట్టు పెట్టుకోవాలి. ఆ గ్రేప్స్ సాయంత్రం నైవేద్యాన్ని పెట్టుకోవాలి. అలాగే మనం మధ్యాహ్నం ఏం తినొద్దు, మార్నింగ్ టిఫిన్ చేయొచ్చు, అన్నం తినొద్దండి. సాయంత్రం వంట చేసుకొని మళ్ళీ మనం వండుకున్న ఏ కూరైనా అన్నమైనా తీసుకొని దేవుని దగ్గర పెట్టుకోవాలి. ఇవి అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆడంబరాలకు ఓనవసరం ఏం లేదండి, మనకున్న దాంట్లోనే వేసుకోవచ్చు సింపుల్గా. నాదైతే 3వ వారం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వారంతో మనకి పూజ చేయాలనుకున్నప్పుడు మనకి పీరియడ్స్ రాకుండా చూసుకోవాలండి. పీరియడ్స్ అయిపోయిన తర్వాత మినిమం ఒక 3 వారాలు అడ్డంకులు రాకుండా ఉండేటట్టు చూసుకుంటే బెటరు. నాదైతే 3వ వారం అండి. 3వ వారానికి అడ్డంకులు అయితే రాలేదు, చూద్దాం తర్వాత. ఒకవేళ అడ్డంకులు ఏమైనా వస్తే ఆ వారం స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు, ఏం కాదు. నేనైతే చూస్తున్నారు కదండి, మీకు మధ్యలో అది అక్షింతలు వేయడము ఇట్లా చూపించడం అన్నీ పంతులు వీడియోనండి. వీడియో తను చెప్తుంటే నేను చేస్తున్నాను పూజ. ఇది 2 భార్యాభర్తలు కూర్చొని కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే ఒకదాన్ని చేసుకుంటున్నాను. మనకి కావాలనుకుంటే బుక్ కూడా దొరుకుతుందండి, 7 శనివారాల వ్రతం బుక్. ఆ బుక్ తెచ్చుకొని బుక్లో చదువుకుంటే కూడా పూజ చేసుకోవచ్చు. సాయంత్రం ఆ బుక్లో మనకి గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరాలు ఉంటాయి. అవి చదువుకుంటే సరిపోతుందండి. మనం వండుకున్న వంట, అన్నం ఏమన్నా కూర చేసుకుంటాం కదా, ఆ కూర ఆ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి అదే మనం భోజనం చేసి సరిపోతుంది. ఇంకోటి మనం పూజ ఇది వ్రతం తీసుకుంటున్నాం కాబట్టి పైన పడుకోవద్దండి, మంచం మీద కిందనే వండుకోవాలి.
ఇప్పుడు ఈ 7 శనివారాలలో మనకి నలుపు చీర అయితే కట్టుకోవాలని అంటారు కొంతమంది. ఇష్టం అండి. మనకు వీలైతేనేమో ప్రతి వారము కట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఒక వారము నలుపు చీర కట్టుకోవచ్చు. సాయంత్రము గంధం కలరు ఆ చీర కట్టుకోవాలండి. ఇష్టము దాన్ని బట్టి నేనైతే నాకున్న చీరలే కట్టుకుంటున్నా. చూస్తే నేనైతే ఏం తెచ్చుకోలేదు. ఇంకా టైం ఉంది కదా, నాకు ఇంకా ఒక 4 వారాలు టైం ఉంది కాబట్టి 5 వారాలు అప్పుడే వీలైతే చూసి తెచ్చుకొని కట్టుకుంటానండి. 7 వారాలు కంప్లీట్ అయిన తర్వాత 8వ వారం కూడా కంప్లీట్గా ఖచ్చితంగా చేయాలండి. వడ్డీకి వెంకటేశ్వర స్వామికి వడ్డీ అంటే చాలా ఇష్టం కదా, వడ్డీ వారం అయితే కంపల్సరీ చేయాలి. చాలామంది 7 వారాలు అంటే 7 శనివారాలు అంటే 7 శనివారాల వ్రతాలు అన్నట్టు అనుకుంటారు. కాకపోతే 8 కూడా కంప్లీట్ చేయాలి. 8 చేస్తేనే మనకి వ్రతం అనేది కంప్లీట్ అయినట్టు. ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత మనకి సప్త శనివారం వ్రతం వెంకటేశ్వర స్వామి కథ కూడా ఉంటుంది. ఆ కథ కూడా పెట్టుకొని వినొచ్చు, లేకపోతే బుక్లో కూడా దొరుకుతుంది, బుక్లో ఉన్న చదువుకోవచ్చు. మనం పూజ కంప్లీట్ అయ్యేలా కొద్దిగా నుంచి సాయంత్రం వరకు వీలైతే ఈ దేవుడి నామాలు చదువుకుంటూ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలండి. మధ్యాహ్నం పూట నిద్ర కూడా పోవద్దు. వీలైనంత వరకు అయితే చేసుకోండి. నాది కెమెరా అనేది స్టాండ్కి పెట్టినా అండి, కొంచెం కిందికి పెట్టడం వల్ల మీకు దేవుడి ఫేస్ కనిపిస్తలేదు, కాకపోతే నాకు రియల్గా అయితే ఫేస్ కనిపిస్తుంది.